తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డులను నిర్వహించడానికి భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి అన్నారు. హయత్ నగర్ మండలంలో నిర్వహించిన భూభారతి అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని భూభారతి చట్టం గురించి వివరించారు. ఈ చట్టం ద్వారా వ్యవసాయ భూములే కాకుండా వ్యవసాయేతర భూముల రికార్డులను కూడా పొందుపరచడానికి అవకాశం ఉంటుందన్నారు. అవగాహన సదస్సును ఈ రోజు మనం హయత్ నగర్ మండలంలో నిర్వహించుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కుల రికార్డు నిర్వహించడానికి భూభారతి చట్టం 2025 తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం ప్రకారంగా రైతులకు సులభతరంగా వారి యొక్క యాజమాన్య హక్కులు నిర్వహించుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఈ చట్టం కింద భూభారతి అనే ఒక పోర్టల్ ద్వారా రైతుల యొక్క యాజమాన్య పత్రాలను అంటే వాళ్ళ యొక్క రికార్డ్ ఆఫ్ రైట్స్ అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకుంటే మనకు ఆల్రెడీ ఉన్న రికార్డులో ఏమైనా తప్పులుంటే ఉండాల్సిన ఎక్స్టెంట్ లేదు, నా సర్వే నెంబర్ తప్పు ఉంది, నా పేరు తప్పు ఉంది, ఇట్లాంటివి ఏ ఉన్నా కూడా వాటిని సవరించుకోవడానికి అవకాశం ఉంది. మనకు అమ్మకాలు కొనుగోలు సేమ్ ఒకే రోజు అయ్యే విధంగా అది కూడా తహసీల్ ఆఫీస్ లో ఇంతకుముందు ఎట్లా జరుగుతుందో అలాగే జరిగే విధంగా ఇందులో కూడా అవకాశం ఉంది. ఇక్కడ కూడా నోటీస్ ఇవ్వకుండా స్లాట్ బుక్ చేసుకుంటే చాలు అయ్యే విధంగా ఉండేది. ఇప్పుడు అట్లా కాకుండా మనకు సక్సెషన్ చేసేటప్పుడు ఒకవేళ అంటే యజమాని చనిపోతే మనం సక్సెషన్ చేస్తాం. ఆ సందర్భంగా లీగల్ హియర్స్ అందరికీ కూడా నోటీసులు ఇచ్చి ప్రాపర్ గా ఎంక్వైరీ చేసి ఆ ఎంక్వైరీ ఆధారంగా అది కూడా నెల రోజుల్లోనే ఆర్డర్స్ ఇచ్చే విధంగా ఈ చట్టంలో మనకు తహసీల్దార్కు అధికారులు ఇవ్వడం జరిగింది. అనేక రకాలుగా సంక్రమించిన హక్కులు అంటే కోర్టు ఆర్డర్ ద్వారా కావచ్చు, ఇనాం భూమి ఉంటే ఓఆర్సీ సర్టిఫికేట్ కావచ్చు, ఒకవేళ కౌలుదారికి సంబంధించిన భూమి ఉంటే 38E సర్టిఫికేట్ కావచ్చు, ఆక్షన్ లో ఉన్నది ఉంటే ఆ ఆక్షన్ లో వచ్చిన సేల్ సర్టిఫికేట్ కావచ్చు, లేదా అసైన్మెంట్ పట్టా ఉంటే మనకు ఆ పట్టా సర్టిఫికేట్ కావచ్చు. ఇలా వీటన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా మనకు కొత్త చట్టంలో ఆర్డీఓకు అధికారులు ఇవ్వడం జరిగింది. అవగాహన